సో హాయ్ ఫ్రెండ్స్, మన జర్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఆ తర్వాత ఇదిగో చిన్న పెళ్ళి ఒకటి అటెండ్ అయ్యాం. అక్కడ తిరిగాం. ఒక అరగంట అక్కడ వెయిట్ చేసిన తర్వాత విజయవాడ స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ ఇదిగో హయత్ నగర్ వచ్చాం. అండ్ హయత్ నగర్లో కొంచెం ట్రాఫిక్ అది ఎక్కువ ఉండడం వల్ల కాసేపు స్లోగా వెళ్ళడం జరిగింది. మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎక్కారనమాట. ఒకళ్ళేమో నాగోల్లో ఎక్కారు. ఇంకా అలాగా బయలుదేరిపోయాం అక్కడి నుంచి. ఒకళ్ళు ఎలాగో పెళ్లి మండపంలోనే ఉన్నారు. ఫస్ట్ మీకు పెళ్ళి చూపించాం కదా, అలా వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కటి షార్ట్స్ ఇగో రికార్డ్ చేస్తా నేను అలా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళతో సొల్లేసుకుంటా అలా వెళ్తూ ఉన్నాం అనమాట రోడ్ల మీద. ఇంకా అండ్ ముందుకు వెళ్తూ ఉన్నాం. చాలా బాగుంది, లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. రోడ్డు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఉండే కొలది ఇంకా బాగా చేస్తారనుకుంటా. బాగుంది మొత్తం రోడ్డు ఇదంతా. విజయవాడ దగ్గరికి వచ్చే కొలది కొండలు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగా బాగుంది లొకేషన్ అది. అదిగో మీరు చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ తోటి. అప్పుడు వర్షం వచ్చేలా ఉంది కూడా క్లైమేట్ అంతా. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం అన్నమాట. అండ్ దారిలో ఏమైందంటే చిన్న ఇబ్బంది అయింది. ఫాస్టాగ్ ఏదో బ్లాక్ అయిందనమాట. సో అక్కడ ఆగాం కాసేపు. ఆగడం వల్ల పని అది చూసుకొని ఫాస్టాగ్ అది మళ్ళీ ఏదో బ్లాక్ అయింది అన్నాను కదా, అది మళ్ళీ ఓపెన్ చేయించి మళ్ళీ మెల్లిగా స్టార్ట్ అయ్యాం అనమాట. సో అక్కడ ఆగి కాసేపు ఈ అలా చూస్తూ ఉన్నాం. కొన్ని ఫోటోలు కూడా దిగాం. మెల్లిగా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోయింది. రెక్టిఫై అయిన వెంటనే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాక విజయవాడ దగ్గరికి వచ్చాక ఇగో ఆంజనేయ స్వామి బొమ్మ కనిపించింది. చాలా బాగుంది, చాలా పెద్దది అన్నమాట ఇది. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తానికి ఆపి ఒకసారి అక్కడికి వెళ్ళాలి, తిరగాలి. అసలు ఈ ప్లేస్లన్నీ తిరగాలన్నమాట. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా తెలుస్తూ ఉంటాయండి. ఇగో వెళ్తుంటే అన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే మనం ముందుకు సాగుతూ ఉంటాం అన్నమాట. సో అలా వెళ్తూ ఉంటుంది జర్నీ. మన లైఫ్లో కొత్తనే ఉంటాయి. అందుకే ఎప్పుడు వెళ్ళిపోతున్న దాని గురించి పట్టించుకోవద్దు, కొత్తగా వచ్చి దాని గురించే పట్టించుకోండి. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో పవర్ ప్లాంట్ ఒకటి కనిపించింది స్టార్టింగ్లోనే. సో ఆ పవర్ ప్లాంట్ కనిపించిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక ఇదిగో చిన్న గుడి ఏదో కనిపించింది. ఆ గుడి వస్తుంది చూడండి, ఇప్పుడు వస్తుంది. అదిగో వచ్చింది కదా. సో గుడి కనిపించింది. ఆ తర్వాత ఇంకా రోడ్డు మీద అలా వెళ్తా కొంచెం ఎదరికి వెళ్ళాక ఇంకా దగ్గరికి వచ్చాక సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం కొత్త వీడియోతో వచ్చా. ఈరోజు మళ్ళీ నేను షూట్కి వచ్చాను. సో అది వ్లాగ్ చేస్తాను అన్నమాట. పెద్దగా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఇదిగోండి వెనకాల ఇదంతా ఇలా ఉంది డెకరేషన్. స్టార్ట్ అయ్యాక మీకు బీరోల్ షార్ట్స్ ఇవన్నీ వేస్తాను. పెద్దగా దీని గురించి చెప్పడానికి ఏం లేదు, అంటే చాలా చిన్నది అన్నమాట. హాల్ చిన్నదే, బట్ హాల్ బాగా చిన్నది అన్నమాట. సో పెద్దగా చెప్పడానికి దీని గురించి ఏం లేదు. నాకు బ్యాక్గ్రౌండ్ మీకు డెకరేషన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో అదనమాట డెకరేషన్ ఇది. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మరి వెయిట్ చేస్తున్నాం మేమైతే. మన ఫోటోగ్రాఫర్లు బిజీగా ఉన్నారు ఫోటో తీయడానికి. చాలా కష్టపడుతున్నారు ఫోటో తీయడానికి. 14mm వేసుకుని తీస్తున్నారు అన్నమాట ఫోటోలు. సో ఆ ఫోటో బాగా రావాలని వాళ్ళతో ఆపుతారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇంకొక గంటలో. చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇది మొత్తం చాలా చిన్నగా ఉంది చూడ్డానికి. బ్యాక్గ్రౌండ్ అంతా చూసారు కదా, చిన్నదన్నమాట. స్టేజ్ మరీ అంత పెద్దదేం కాదు, బట్ నాకు తెలిసి ఫుల్ కళ కింద ఉంటుంది స్టార్ట్ అయ్యాక.
అండ్ ఇంకా ఎవరు రాలేదన్నమాట. స్లోగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి హడావుడి స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఇటు సైడ్ కూడా చూడండి, హాల్లో మ్యాక్సిమం 100 to 200 మెంబర్స్ పడతారేమో. అండ్ ఈ హాల్ చూడండి, ఇదంతా బ్యాండ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారని. అందరూ దిగాలుగా కూర్చొని ఉంటున్నారు అనమాట, ఎప్పుడు స్టార్ట్ అవుద్దని. సో స్టార్ట్ అయ్యే వరకు అంతే, మరి చిరాగ్గా ఉంటుంది అలా. ఒకసారి స్టార్ట్ అయిందంటే ప్రోగ్రామ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అండ్ ఇది మాత్రం కామన్ అనమాట, ప్రతి పెళ్ళిలో ఇలాగా వెంకటేశ్వర స్వామి పెడతారు, లేదంటే వినాయకుడిది కూడా పెట్టుకుంటారు కొంతమంది. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టారనమాట. అండ్ ఇంకా డెకరేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా బాగా చేశారనమాట, కర్టెన్స్ అవన్నీ ఇలా వేలాడడం అంతా చాలా బాగుంది. ఇంకా దీనికి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు డిస్క్రిప్షన్, ఎందుకంటే చాలా చిన్నదన్నమాట హాల్ ఇది. అండ్ ఒకసారి బయట కూడా చూద్దాం ఎలా ఉందని. సో ఇదిగోండి బయట ఎలా ఉందన్నమాట. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది మరి, అందుకే మరి ఇక్కడికి నేను రాలేదు. బట్ చూడండి ఇదంతా, సరే ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల ఫ్లిక్కరింగ్ కూడా వచ్చేస్తుంది మొత్తం. సో బట్ మన జర్నీ కంటిన్యూ అవ్వాలంటే చేద్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సో వీళ్ళది లవ్ మ్యారేజ్ అంట. సో మెల్లిగా స్టార్ట్ అవుతారు అనుకుంటా, కస్టమర్స్ ఎప్పుడు వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత మరి మొత్తం అంతా మనం స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో అంతే అండి, ఎందుకంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ అని లేట్ చేస్తున్నారో, మరి దేని గురించి లేట్ చేస్తున్నారో మనం వెయిట్ చేసి చూద్దాం. ఇంకొక 1 hour 1.5 hour స్టార్ట్ అవుతుంది. సో మన అన్న, మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ చూడండి. సో ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.